హాయ్ అండి. నేను కొన్ని స్కూల్స్ లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు నాకు టీచర్లు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, డిస్లెక్సియా డిస్గ్రాఫియా అనేటువంటి డిసబిలిటీస్ ఉన్నటువంటి పిల్లలకు ఏ విధంగా టీచ్ చేయాలి సార్ అని అడిగారు. ఓకే, డిస్లెక్సియా డిస్గ్రాఫియా ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అంటే చదవడంలో రాయడంలో ఇబ్బంది పడతారు అనమాట. స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయడము, స్పెల్లింగ్ మిస్టేక్స్ చదవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే వాటికి మనము కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి వాటిని నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళతో చేయించడం వల్ల ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, తెలుగు భాషలో అచ్చులు హల్లులు ఉన్నాయండి. అచ్చులు హల్లులు, ఈ అచ్చులలో మొదటి అక్షరం రెండవ అక్షరం అని ఉంటుంది. మొదటి అక్షరం 1 సెకండ్ పలకాలి, రెండవ అక్షరం 2 సెకండ్లు పలకాలి. ఇదే టెక్నిక్ అండి. అదే విధంగా హల్లులలో కూడా మొదటి అక్షరం ఉంటుంది, రెండవ అక్షరం ఉంటుంది. మొదటి అక్షరం 1 సెకండ్ పలకాలి, అదేవిధంగా రెండవ అక్షరం కూడా 1 సెకండ్ పలకాలండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి చిన్న కిటుకు ఏంటి అంటే, రెండవ అక్షరం పలికేటప్పుడు చివరలో హ అనేటువంటి ఉచ్చారణ వచ్చే విధంగా పలకాలండి. అదే టెక్నిక్. ఇక్కడ 1 సెకండ్ 2 సెకండ్స్, ఇక్కడ వచ్చేసరికి రెండు కూడా 1 సెకండ్సే, కానీ చివరిలో హ అనే ఉచ్చారణ మళ్ళీ రిపీట్ చేశాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము అచ్చులతో కూడినటువంటి కొన్ని పదాలు రాద్దాం. నిజంగా దానికంటే ముందు మనం ఇంకో విషయం తెలుసుకోవాలి. ఇక్కడ మనము మొదటి అక్షరం 1 సెకండ్ పలికేటువంటి అక్షరాలకి ఎలాంటి అండర్లైన్ చేయలేదు. అలాగే 2 సెకండ్స్ పలికేటువంటి అక్షరాలకి నేను అండర్లైన్ చేశాను. చూడండి, ఈ విధంగా మనం పలకాలి. ఆ ఆ ఇ ఈ. కొంతమంది ఆ ఆ ఇ ఈ అని చెప్తారండి. అది చాలా రాంగ్ అండి. మనము రాము అని చదివేటప్పుడు రాము అని వదిలేస్తాం, కానీ రాము అని చెప్పాం కదండి. అందుకోసమనే అది రాంగ్ టీచింగ్ అవుతుంది. ఆ విధంగా చేయకుండా జస్ట్ 1 సెకండ్ అంటే దీనికంటే ఇంకొక సెకండ్ ఎక్స్ట్రాగా పలకాలి, అంతేగాని 3 సెకండ్స్ 4 సెకండ్స్ వచ్చే విధంగా పలకూడదు. చూడండి జాగ్రత్తగా. ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఐ ఓ ఓ ఔ. చిన్న స్లైట్ డిఫరెన్స్ 1 సెకండ్ అండ్ 2 సెకండ్స్. అదే విధంగా ఇక్కడ హల్లుల దగ్గరికి వస్తే మొదటి అక్షరం రెండవ అక్షరం రెండు కూడా 1 సెకండే, కానీ ఇక్కడ రెండవ అక్షరం చివరిలో హ అనేటువంటి ఉచ్చారణ వచ్చే విధంగా చదవాలి. ఇక్కడ డిఫరెన్స్ తెలవడం కోసం నేను అండర్లైన్ చేశాను. ఇక్కడ డిఫరెన్స్ తెలవడం కోసం నేను ట్రయాంగిల్ ఇచ్చానండి. ఎందుకంటే మనం ఇక్కడ ఒత్తి పలకాల్సి ఉంటుంది. క ఖ అంటే చివరిలో హ అనేటువంటి ఉచ్చారణ వచ్చే విధంగా చదవాలి. క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఛ ఇని ట ఠ డ ఠ అన ట ఠ డ ఢ. ఈ విధంగా పలకాలండి. ఈ విధంగా ఉత్తక్షరము మరియు సాధారణమైనటువంటి అక్షరము రెండు కూడా 1 సెకండ్ పలకాలి, కానీ హ అనేటువంటి ఉచ్చారణ రావాలి. ఓకే, ఇప్పుడు మనము కొన్ని పదాలు రాద్దాం. ఆ పదాలలో ఏ విధంగా పిల్లలకు టీచ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ ఒక రెండు అక్షరాల పదాలు, 2 3 అక్షరాల పదాలు, 2 4 అక్షరాల పదాలు తీసుకున్నామండి. ఫస్ట్ మనం పలికేటప్పుడు అక్షరానికి అక్షరానికి మధ్యలో ఖచ్చితంగా ఒక లైన్ డివైడ్ చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమని రాస్తున్నాను అంటే, ఇక్కడ తల అని రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మన రూల్స్ ఫాలో అవ్వాలండి. ఇక్కడ రూల్స్ ఏంటి చూడు, ఏ అక్షరమైనా కూడా మనము 1 సెకండ్ పలకాలి అనేది రూల్. నెక్స్ట్ ఇందులో రెండవ అక్షరం అంటే ఒత్తు అక్షరం వస్తే ఖచ్చితంగా చివరిలో హ అనేటువంటి ఉచ్చారణ రావాలి. కానీ ఇక్కడ రెండవ అక్షరం ఏదైనా వచ్చిందంటే రాలేదు. కాబట్టి మనం ఏం చేయాలి, 1 సెకండ్ సాధారణంగా పలికేస్తే అయిపోతుంది. ఇది 1 సెకండ్, ఇది 1 సెకండ్ పలికేసి తొందరగా వదిలేయాలి, కట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ త లా విడివిడిగా పిల్లలతో చదివించాలి. చదివించిన తర్వాత మళ్ళీ కలిపి చదివించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంటి, 1 సెకండ్ పలకాలి త, ఇది 1 సెకండ్ పలకాలి ద, రెండు కలిపి చదవండి తల, అయిపోయింది తల. మళ్ళీ తాళ తల అట్లా రావద్దండి. ఎప్పుడైనా కూడా 1 సెకండ్ పలికి కట్ చేయాలి తల. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి తీసుకుందాము, ధర. ఇప్పుడు చూడండి దా రా. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఒకటి ఒత్తు అక్షరం ఉందండి, అదేంటి హ. దీన్ని మనం ఎలా పలకాలి, చివరిలో హ అనేటువంటి ఉచ్చారణ రావాలి. ధ ధ, కానీ 1 సెకండ్ పలకాలి. ఏంటిది 1 సెకండ్ పలకాలి. ఇది కూడా 1 సెకండ్ పలకాలి, కానీ ఇక్కడ హ అనేటువంటి ఉచ్చారణ రావాలి. ఇక్కడ అవసరం లేదనమాట. ధర ధర, ఆ విధంగా పలకాలి. నెక్స్ట్ మనము 3 అక్షరాల పదాలు ఏమైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గడప ద
డా బా అన్ని కూడా 1 సెకండ్ 1 సెకండ్ 1 సెకండ్ అండి. కట్ చేయాలి. ఇక్కడ ఏ ఒత్తు పదం లేదు, ఒత్తు అక్షరం లేదు కానీ గడప గడప ఒక్కొక్క సెకండ్ పలుకాలి. గడప దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకొక పదం తీసుకుందామండి. అదే ఒత్తు అక్షరం వచ్చేలాగా భవన భవన. ఇక్కడ చూడండి అన్ని కూడా 1 సెకండ్, అన్ని కూడా 1 సెకండ్. కానీ ఇక్కడ ఒత్తు పదం వచ్చింది, ఒత్తు అక్షరం వచ్చింది. ఆ అక్షరం చివరిలో మనకు హ అనేటువంటి ఉచ్చారణ రావాలండి. అదేంటంటే హ హ భ భ న. అన్ని కూడా 1 సెకండ్ భవన. ఆ విధంగా రావాలి. నెక్స్ట్ మనము 4 అక్షరాల పదాలు తీసుకుందాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ సమతల ఇందులో ఎలాంటి ఒత్తక్షరం లేదండి. కాబట్టి మనము ఏంటి, ఇది 1 సెకండ్, ఇది 1 సెకండ్, ఇది 1 సెకండ్, ఇది 1 సెకండ్. 1 సెకండ్ పలికి మనం కట్ చేయాలి. స మ త ల. ఎలాంటి దీర్ఘాలు గుడులు లేవండి. చూసుకోండి. స మ త ల కలుపుతాం. సమతల. ఆ విధంగా. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏమైనా కొత్త చెప్పండి. మద గజ మద గజ మధ మద గజ మా హ మధ గజ. ఇలాంటి ఏదైనా ఒత్తు ఉన్నటువంటి అక్షరం తీసుకున్నట్టయితే ఇది అన్ని కూడా 1 సెకండ్, అన్ని కూడా 1 సెకండ్. కానీ మనం హ అనేటువంటి ఉచ్చారణ ఏదైతే ఒత్తు పదం వస్తుందో ఒకవేళ వస్తేనే మనం ఆ విధంగా చేయాలి. మధ గజ మధ గజ. ఆ విధంగా మనం ఒక్కొక్క సెకండ్ పలకాలి. కాకపోతే హ అనేటువంటి ఉచ్చారణ వచ్చే విధంగా పలకాలి. ఇవి ఎలాంటి ఒత్తులు లేకుండా ఓన్లీ హల్లులతో కూడినటువంటి పదాలు మాత్రమే. నెక్స్ట్ అచ్చులు ప్లస్ హల్లులతో కూడిన పదాలు ఉంటాయి, ఒత్తులతో కూడిన పదాలు ఉంటాయి, ఉనితలతో కూడిన పదాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా టెక్నిక్ యూజ్ చేయడం ఉంటుందండి. అవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.